హాయ్, వెల్కమ్ టు ఎపిసోడ్ 14 ఆఫ్ ఇంగ్లీష్ టు తెలుగు. కొంతమంది ఇంగ్లీష్ వినటం వలన త్వరగా నేర్చుకుంటారు. ఎదుటివారు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారో, పదాలను ఎలా వాడుతున్నారో విని ట్రై చేసి ఇంప్రూవ్ అవుతారు. ఈరోజు మనం కొన్ని కొత్త పదాలను, వాటి మీనింగ్ అండ్ యూసేజ్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ కాప్. కాప్ కాప్ మీనింగ్ పోలీసు. పోలీస్ని కూడా ఇంగ్లీష్లో పోలీస్ అంటాము. అది మనం పీతో వర్డ్స్ చూసేటప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్, దెర్ వాజ్ అన్ ఎమర్జెన్సీ అండ్ ద కాప్స్ మేనేజ్ టు కమ్ ఆన్ టైమ్. ఒక అత్యవసరమైన పరిస్థితి జరిగింది, పోలీసులు సమయానికి వచ్చారు. ద సెకండ్ వర్డ్ కన్వీనియన్స్. కన్వీనియన్స్ కన్వీనియన్స్ మీనింగ్ అనుకూలంగా. ఎగ్జాంపుల్, మోస్ట్ పాలిటీషియన్స్ స్పీక్ కన్వీనియంట్లీ అకార్డింగ్ టు ద సిచ్యుయేషన్స్. మనకు తెలిసిందే కదా, చాలామంది రాజకీయ నాయకులు పరిస్థితులకు అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు. అందుకే చాలా వరకు వాళ్ళ మాటలను సీరియస్గా తీసుకోకూడదు. కమింగ్ బ్యాక్, థర్డ్ వర్డ్ క్యూట్సీ. క్యూట్సీ క్యూట్సీ మీనింగ్ అందమైన. ఎగ్జాంపుల్, Instagram is filled with cutesy images away from reality. వాస్తవానికి దూరంగా ఇన్స్టాగ్రామ్ మొత్తం అందమైన ఫొటోస్తో నిండి ఉంటుంది. ద నెక్స్ట్ వర్డ్ క్రిటీక్. క్రిటీక్ క్రిటీక్ మీనింగ్ విమర్శ. ఎగ్జాంపుల్, దెర్ ఆర్ పీపుల్ హూ మేక్ కన్స్ట్రక్టివ్ క్రిటీక్స్ టూ. నిర్మాణాత్మకమైన విమర్శలు చేసేవారు కొందరు ఉన్నారు. And the last word, comfortable. Comfortable. Comfortable meaning సౌకర్యవంతమైన. Example, we can achieve something only when we go out of our comfortable space. మన సౌకర్యవంతమైన స్థలాన్ని వదిలినప్పుడే మనం ఏదైనా సాధించగలము. That's all for today. Thank you.